ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఎక్కడికక్కడ సంక్షేమాన్ని మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, నిజమైన పేదవారికి అండగా ఉండడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కడానని మీరు చూస్తే P4 అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ఎవరైతే అగ్రస్థానంలో ఉండే 10 మంది ధనికులు కింద నుండే 20% దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేయడానికి ఈరోజు కేంద్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే కార్యక్రమాలు. ఈ విషయాలు మీరు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇంకో పక్క మీరు చూస్తే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ పని కావాలన్నా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్రకి వెళ్ళి హాయ్ అనగానే మీకు ఏ పని ఉన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయనుకుంటాను. ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. కొంతమందికి 1 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. ఒక ఫోన్ బిజినెస్కి వాడతారు, ఒక బిజినెస్ కుటుంబ సభ్యులకు వాడతారు, ఇంకో ఫోన్ ఏదైనా ప్రత్యేకంగా ఉంటే కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. సాయంత్రం గంజాయి బ్యాచ్కో లేకుంటే మందు బ్యాచ్కో కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. నేను అడుగుతున్నా, సెల్ ఫోన్ ఒక ఆయుధం. మీకు మీ ఇబ్బందులు చెప్పడానికి, మీ మనోభావాలు చెప్పడానికి ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నేను యాక్షన్లు తీసుకుంటా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాడు మా ఎమ్మెల్యే, ఎన్నికల ముందు నేను ఒక పని చేసేవాడిని. ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గర నుంచి సమాచారం తీసుకునేవాడిని. ఓసారి నేను సమాచారం అడిగితే కొంతమంది కావాలని తప్పుడు సమాచారం కూడా ఇస్తారు. ఒకే దాంతో చేసే సమస్య వస్తుంది కాబట్టి నేను 10 రకాల తెప్పించి నేను ఆ రోజు క్యాండిడేట్స్ ఎంపిక చేసుకున్నా. అందుకే 94% సక్సెస్ రేట్ వచ్చింది. ఈరోజు గవర్నమెంట్ 50 సేవలు ఇస్తున్నాం మీకు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సేవలు మీరు చూస్తే నేరుగా డబ్బులు ఇస్తాం. అది పేదల సేవలో పింఛన్ల కార్యక్రమం. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదవాళ్ళు. నాకొక్కడికే కాదు, ప్రభుత్వానికి, యంత్రాంగానికి, పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు రావాలి. అందరం కూడా ఆ రోజు మీ దగ్గరికి వస్తున్నాం. 1,66,000 మంది, దగ్గర 63 లక్షల మందికి 2 రోజుల్లో పెన్షన్లు ఇస్తున్నాం. నేను దాంతో వదిలిపెట్టడంలా, ఆ పింఛన్ ఇస్తానే ఎక్కడిచ్చాడో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు, ఈ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే మీ ఫోన్ ద్వారా మీరు ఇక్కడ ఉన్నారా లేదా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా టెక్నాలజీ ఉంది. మీ ఇంటి దగ్గర ఇచ్చారా, మీ పొలం దగ్గర ఇచ్చారా, ఆఫీస్ దగ్గర ఇచ్చారా అని ఆడిట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మీకు ఒక IVRS పంపిస్తున్నా. మా అధికారి మీతో బాగా మాట్లాడా, డబ్బులేమన్నా అడిగాడా, లేదంటే కమిషన్ ఏమైనా కొట్టేశాడా అని అడుగుతున్నా. అంటే నా ఉద్దేశం ఒకటే, నేను అందరినీ నమ్ముతాను, కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా మీకు గౌరవప్రదంగా మీకు ఇచ్చే 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వాలనేది నా అభిమతం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాను. కొన్ని DBTలో వేస్తున్నాం. అంటే మామూలుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్లో వేసినా కూడా ఒకసారి
మీ నెంబరు సరిగా లేకపోతే మీ అకౌంట్లో పడదు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు కూడా నేను కరెక్ట్ చేసుకోవాలి. కొంతమంది మీరు బ్యాంక్ అకౌంట్లో మీరు యాక్టివ్గా ఉండరు. మీరు యాక్టివ్గా లేరు కాబట్టి మీరు ఆ డబ్బులు మీ అకౌంటే యాక్టివ్ అకౌంట్ కాదు. దాన్ని కూడా మళ్ళా చెక్ చేసుకోవడానికి ఫోన్లు చేస్తున్నా. మూడోది, చాలా వరకు కైండ్గా ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నా క్యాంటీన్, ప్రజా పంపిణీ విధానం, ఇంకో పక్క హాస్టల్స్లో మన పిల్లలకు భోజనం, ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం. అవి కూడా తెప్పిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే సేవలు, సర్టిఫికెట్లు, మీకు నీళ్లు ఇవ్వడం, ఆర్టీసీ బస్సులను సక్రమంగా నడపడం, ఆర్టీసీ బస్ స్టాండ్కి పోతే క్లీన్గా పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, కనీస వస్తువులు క్రియేట్ చేయడం, వీటన్నింటిపైన సమాచారం తెప్పిస్తున్నాం. ఇప్పటికీ సమాచారం మీకు వస్తూ ఉందా? మేము అడిగామా? ప్రతి నెల మీకు ఒక 2-3 ఫోన్లన్నా వస్తూ ఉంటాయి. వస్తున్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. ఓకే, సమాధానం ఇస్తున్నారా మీరు? కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు, కొంతమంది తెలియడం లేదు. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు. మన మిత్ర యాప్ అంటే మాత్రం సరిగా చూడరు మీరు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ సక్రమంగా చేసుకుంటే మీ పనులన్నీ సుజావుగా అయిపోతాయి. ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజు ఇక్కడ జిల్లాలో మీరు చూస్తే, మీ జిల్లాలో నేను దగ్గర మే 25 నుంచి మే 26 వరకు ఒక అసెస్మెంట్ తీసుకున్నాను. రాష్ట్రం మొత్తం సంవత్సరం అంతా చూస్తే ప్రజల యొక్క ఆమోదం 68.92% ఉంది. మీ జిల్లాకు వస్తే 72.40% ఉండి రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా వెస్ట్ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ మా అఫీషియల్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కలెక్టర్ని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందించాలి. ఎవరెవరు చేశారో అవి కూడా చెప్తాను. బాగా చేసిన వాళ్ళకి దండేస్తా, అభినందిస్తా. బాగా చేయకపోతే గుర్తు చేస్తా. గుర్తు చేయడమే కాదు, నేర్పిస్తా. అవసరమైతే ఇబ్బందులుంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తా. అదే సమయంలో పని చేయకపోతే మాత్రం నమస్కారం పెడతా, గట్టిగా ఉంటా. నాకు కావాల్సిన నన్ను నమ్మిన ప్రజలకు సేవ చేయడంలో నేను ఏ మాత్రం కూడా ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు నాకు ముఖ్యం. ఇన్నిసార్లు మీరు ఎప్పుడు వచ్చినా అన్ని దాంట్లో మీరు సహకరించారు. అలాంటి మీకు ఎప్పటికీ సేవకులుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. మీకు ఇబ్బందులు లేనటువంటి పరిపాలన ఇవ్వడానికే నేను ముందుకు పోతున్నా. ఇక్కడ ఆచంటకు వస్తే జిల్లా కంటే బెటర్గా ఉన్నారు. ఫస్ట్ 1 ఇయర్ 74.59% ఇక్కడ ఆచంట్లో ఉన్నారు. పీతాని ఇక్కడ నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అవసరమైతే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా చూస్తే మొత్తం 53 సేవలు.